మానస సృష్టి. తర్వాత దేవ, అసుర, మనుష్య, పశుపక్షి, వృక్షాది గణములన్నీ కూడా చెప్పబడుతున్నాయి. కనుక ముందు మానస సృష్టి జరిగింది. ఆ మానస సృష్టిలో వచ్చిన ప్రజాపతులు, మహర్షులు, వీళ్ళని గురించి చెప్తూ, ప్రజాపతుల గురించి మనకు తెలుసు కదా, మరీచి, పులహుడు, పులశ్చడు, భాగవతం ఇలాగ ఉంటుంది, శివపురాణం ఇలా ఉంటుంది, విష్ణు పురాణం అన్ని ఇదే క్రమం చెప్తారు. చెప్పాను కదా, సర్గ ప్రతిసర్గ అని సృష్టి క్రమం ఎలా మొదలైందో చెప్తున్నాడు. ఇలాగ ఈ సృష్టి క్రమంలో నారాయణుడు ధరించిన అనేక అవతారములను కూడా ఇక్కడ వర్ణించడం జరిగినది. ధ్రువుణ్ణి అనుగ్రహించిన అవతారం మొదలుకొని అన్ని అవతారముల గురించి క్లుప్తంగా ఇక్కడ చెప్తాడు. ఈ మొదటి అధ్యాయాల్లో కొన్ని అధ్యాయాల పాటు విష్ణువు యొక్క అవతార కథల్ని చెప్పడం జరిగింది. అంటే ఈ గ్రంథం యొక్క అసలు ఉద్దేశం విష్ణువుని మనకు చెప్పడం, అంతేగాని సృష్టికి సంబంధించిన నాలెడ్జ్ ఇవ్వడం కాదు. సృష్టికి మూలమైన పరమాత్మ జ్ఞానం మనకు కలిగించడం దీని యొక్క ఉద్దేశం. కనుక ఆ విషయములని వివరించుతూ ఆ తర్వాత నేను మీకు ఉపాసనా విషయంలోకి ప్రవేశిస్తున్నాం. ఎందుకంటే ప్రతి వ్యక్తికి కూడా చతుర్విధ పురుషార్థాలు సాధించడానికే మానవ జన్మ ఉన్నది కదా. ధర్మార్థ కామ మోక్షములు, ఇది ప్రతి జీవుడు సాధించవలసినవి నిర్దేశించారు మన ఋషులు.